your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు, కాకపోతే మధ్యలో మీకు అమౌంట్ ఏదన్నా కానీ అవసరం వచ్చి ఉంటుంది, లోన్ తీసుకోవాలని అనుకుంటారు. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా లోన్స్ ప్రొవైడ్ చేస్తారని చాలామందికి కూడా తెలుసు. కాకపోతే వాటి గురించి కూడా ఇంకా ఇన్ డీటెయిల్గా మనం ఎలాంటి సమయంలో మ్యూచువల్ ఫండ్స్ మీద లోన్స్ తీసుకోవాలనే దాని గురించి కూడా మనతో డిస్కస్ చేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణ గారు. మరి అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, మ్యూచువల్ ఫండ్స్ మీద లోన్స్ ఇస్తారు అని కొంతమందికి తెలుసు, అవునండి. చాలా మందికి తెలియకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు. అవునండి. బట్ ఇప్పుడు మనం చేసే వీడియో ఏంటంటే అసలు ఎలాంటి సమయంలో మ్యూచువల్ ఫండ్స్ మీద లోన్స్ తీసుకోవాలి, ఒకవేళ లోన్ కావాలి అనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మీద ఆ క్రైటీరియా ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు చెప్పారంటే ఇంకా బాగుంటుంది. డెఫినెట్గా అండి. అంటే ఇంతకుముందు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరిగింది. బికాజ్ ఆఫ్ యూట్యూబ్ అనుకోండి, సోషల్ మీడియా అనుకోండి, జనరల్గానే అవేర్నెస్ పెరిగింది కాబట్టి లోన్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద తీసుకోవచ్చు అనేది తెలిసింది చాలామందికి. కాకపోతే దీంట్లో కొన్ని పారామీటర్స్ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక గోల్ ప్లానింగ్ కానీ ఒక ఇన్వెస్టర్కి మనం ఎప్పుడైతే ఒక ఎస్ఐపి కానీ లంసమ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ చెప్పినప్పుడు ఇన్ని క్రోర్స్ అవుతుంది సార్, 5 crores అవుతుంది, 10 crores అవుతుంది అంటే వాళ్ళ ఇమీడియట్ రియాక్షన్ ఏంది అంటే మనకు కావాలంటే ఇమీడియట్గా విత్డ్రాల్ చేసుకోవచ్చా అనేసి అడుగుతారు. విత్డ్రాల్ చేసుకోవచ్చు. వితిన్ 2 days మీరు సెల్ కొట్టేసినాక వితిన్ 2 days మీ అకౌంట్లోకి అమౌంట్ పడిపోతుంది. కాకపోతే మెయిన్ ఇంపాక్ట్ ఏమవుతుంది అంటే మీకు అసలు ఫస్ట్ రిక్వైర్మెంట్ ఉందా, కంప్లీట్ క్యాపిటల్ అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఒక 15 years 15,000 మీరు ఇన్వెస్ట్ చేస్తారు, అదొక 1 CR అయింది. 15% CAGR తీసుకుంటే 1 CR అయింది అనుకుందాం. 1 CR అయినప్పుడు మీకు 1 CR ఖచ్చితంగా ఆ రోజు అవసరమా? అది ఫస్ట్ థింగ్. అవసరం లేదు. ఫర్ సపోజ్ అవసరం ఉంది అంటే తీసేసుకోవాలి, ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఏం లేదు. అవసరం లేదు, ఒక 6 months కోసమే ఈ 1 CR కావాలి, 6 months తర్వాత నేను గ్రాడ్యువల్గా తీసుకుంటాను అనుకుందాం. ఒక 6 months కోసం కావాలి, 6 months కోసము 1 CR కావాలి. బయటకు వెళ్ళి తీసుకుంటే 2 rupees 3 rupees అట్లా ఇంట్రెస్ట్ ఇచ్చే బదులు మన ఇన్వెస్ట్మెంట్ ఉంది కానీ విత్డ్రాల్ చేసుకుందాం అనుకుంటారు. కానీ విత్డ్రాల్ చేయకుండా ఆపితే కాంపౌండింగ్ అనేది చాలా తొందరగా అవుతుంది వాళ్ళకి. 15,000 మీద కాంపౌండింగ్ డిఫరెంట్, 1 CR మీద కాంపౌండింగ్ డిఫరెంట్ అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, మనకు క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంది, కాంపౌండింగ్ ఆపొద్దు. ఎట్లా చేయాలి అంటే లోన్స్ తీసుకోవాలి. లోన్ ఎంత తీసుకోవాలి అంటే 6 monthsకి కానీ 3 monthsకి, 6 monthsకి, 1 yearకి, 3 years వరకు కూడా మీకు లోన్స్ అనేది ఇస్తారు మ్యూచువల్ ఫండ్స్లో. ఎంతవరకు ఇస్తారు అంటే మీరు అక్యుములేట్ చేసిన కార్పస్ మీద 80% వరకు కూడా లోన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, డిపెండ్స్ ఆన్ ఫండ్స్. కొన్ని డెట్ ఫండ్స్లో అయితే 80%, కొన్ని హైబ్రిడ్ ఫండ్స్లో 80% ఇస్తారు, కొన్ని ఈక్విటీ ఫండ్స్లో 60% ఇస్తారు. డిపెండ్స్ ఆన్ లెండర్స్. అంటే మనకి ఇప్పుడు బ్యాంక్స్ కానీ NBFCs కానీ వాళ్ళు కూడా చాలా పారామీటర్స్ అనాలిసిస్ చేస్తారు. దాంట్లో వన్ ఆఫ్ ద పారామీటర్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ మంచి ఫండ్ కాదా, అవునా కాదా కూడా చూస్తారు వాళ్ళు. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఎంత పర్సంటేజ్ జనరేట్ చేస్తుంది, ఎంత XAR జనరేట్ చేస్తుంది అనేది కూడా కన్సిడర్ చేస్తారు. చాలామంది ఏమనుకుంటారు అంటే మంచి ఫండ్స్ ఉంటే మంచి రిటర్న్స్ ఒకటే అనుకుంటారు. ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. మీకు లోన్ ప్రాసెసింగ్ కూడా చాలా ఈజీ అవుతుంది. మీరు అదే ఒక అండర్ పర్ఫార్మింగ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఈ ప్రాసెస్లో మీకు వాల్యూ కూడా చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ బాగా పర్ఫామ్ చేసిన ఫండ్ పోతే ఈ ఇయర్ అనేది సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, మరి అలాంటి ఫండ్స్ మీద అయితే అంటే అది యావరేజ్ XAR అన్న యావరేజ్ చూస్తారు అనమాట. అంటే కంప్లీట్ మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, ఎన్ని ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్ చేస్తారు, మీరు యూనిట్స్ హోల్డ్. అంటే అందుకే అంటున్నాను, ఫండ్ పర్ఫార్మెన్స్ డిఫరెంట్, ఇండివిజువల్స్ ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్. ఎప్పుడైనా సరే మనం ఇది చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫండ్లో కూడా మనము డిస్కస్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ అండి. మనం వెబినార్లో కూడా ఇదే చెప్తున్నాము. ఫండ్ పర్ఫార్మెన్స్ని మీ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ని ఎప్పుడు అనుకోవద్దండి. ఎందుకు అంటే ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో తీసుకుంటారు. మీరు ఏ ఇయర్లో ఏ మంత్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారు అనేది మీకు తెలుసు. అంటే మీ పోర్ట్ఫోలియో విల్ బి డిఫరెంట్, ఫండ్ పర్ఫార్మెన్స్ విల్ బి డిఫరెంట్. ఓకే. సో అందుకే మీ రిటర్న్స్ అనేది మీకు మాత్రమే తెలుస్తుంటుంది. అంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, ఎంత రిటర్న్స్ జనరేట్ అయ్యాయి, ఎంత XAR జనరేట్ చేస్తారని మీకు మాత్రమే తెలుస్తుంటుంది అనమాట. సో అట్లాగా ఆ పారామీటర్ని బట్టి కూడా లోన్ వాల్యూ, ఇప్పుడు 1 CR ఉంది, 1 CRలో 80 lakhs 60 lakhs 70 lakhs వరకు కూడా లోన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ డిస్బర్స్మెంట్ అనేది వితిన్ 48 to 72 hours అయిపోతుంది మీకు. ఇంత ఫాస్ట్గా మీకు పర్సనల్ లోన్స్ కూడా కావు ఒక్కొక్కసారి. there will be a lot of process అన్నమాట. పేపర్ వర్క్ అని, తర్వాత వెరిఫికేషన్ అని.
చాలా ఉంటుంది. వాళ్ళు వచ్చి చూసిపోవడము, లేకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే కంపెనీస్కి కూడా వెరిఫికేషన్కి వచ్చేసి వెళ్తుంటారు, ఎందుకంటే క్యాపిటల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ అట్లా ఏమో విత్ ఇన్ 48 to 72 అవర్స్లో మీకు డిస్బర్స్మెంట్ కూడా అయిపోతుంది లోన్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మీ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ని అమ్మట్లేదు, జస్ట్ ప్లెడ్జ్ చేస్తున్నారు అంతే. మీరు దాని మనం ఇట్లా బంగారంని ఎట్లా తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటామో అట్లా మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ని తాకట్టు పెట్టి మీరు లోన్ తీసుకుంటున్నారు అంతే. ఓకే. సో నేను చెప్పాను కదా, కాంపౌండింగ్ ఎఫెక్ట్ మీరు ఆపట్లేదు. సో డౌన్ ద లైన్ ఒక 1 year 2 years తర్వాత మీ ఫినాన్షియల్ వేరే ఇన్కమ్స్ అవన్నీ వచ్చేసి మీరు రీపే చేసుకోవాలంటే ఇమీడియట్గా రీపే చేసుకోవచ్చు, మీ కాంపౌండింగ్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. ఓకే. ఇది మీరు ఎంత చేసినా కూడా మళ్ళీ మీరు దీన్ని రీపే చేయలేరు, అంటే ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ మళ్ళీ మీరు తీసుకురాలేరు. ఇప్పుడు 1 lakh మీరు విత్డ్రాల్ చేసి మళ్ళీ 1 year తర్వాత 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు ఎన్ఏవి మళ్ళీ డిఫరెంట్ అయిపోతుంది మీకు. యూజువల్లీ అదే డే బై డేనే మారిపోతుంది. ఇయర్ తర్వాత అంటే ఈజీగా. ఎగ్జాక్ట్లీ అదే. ఇప్పుడు మనం ఆ 1 crore మనం విత్డ్రాల్ చేయకుండా దాంట్లో అట్లా పెట్టి కాంపౌండింగ్ చేసుకుంటా 1 year తర్వాత రీపే చేసేసాం అనుకోండి, లోన్కి ఇంట్రెస్ట్ పడుతుంది. ఫ్రీగా ఎవరు లోన్స్ ఇవ్వరు, ఇంట్రెస్ట్ పడుతుంది, కానీ చాలా తక్కువ ఇంట్రెస్ట్. 8%, 9%, 10%, 12%, డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ సిబిల్ స్కోర్. 9%, 10% విల్ బి అది కన్సిడర్ చేయొచ్చు. జనరల్గా మన పర్సనల్ లోన్ కంటే ఒక 2% తక్కువనే వస్తుంది ఇంకా దీంట్లో ఇంట్రెస్ట్ రేట్. సో ఇంత మంచి ఆప్షన్ అనమాట మ్యూచువల్ ఫండ్స్లో. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్యాక్స్ ఇంప్లికేషన్స్. అంటే ఇప్పుడు ఒక క్లయింట్ ఉన్నారండి, ఇతను ఒక యుఎస్ ఇన్వెస్టర్, పర్సనల్ థింగ్ ఇది, పేరు కాదు, జస్ట్ సిచ్యువేషన్ చెప్తాను. అతని పోర్ట్ఫోలియో వచ్చేసి 9 CR వరకు ఉంది, అంటే 8.7 CR 9 CR ఉంది అప్రాక్సిమేట్గా, అంటే స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కలుపుకొని. అతను విత్డ్రాల్ చేస్తే అట్లీస్ట్ 30% ట్యాక్స్ పడుతుంది అతనికి, యాజ్ పర్ యుఎస్ రెగ్యులేషన్స్. ఓకే. 30% ట్యాక్స్ కట్టాలి, లేకపోతే ఇండియన్ దాంట్లో కూడా ట్యాక్స్ చాలా కాంప్లికేట్ అయిపోతుంది అతని పోర్ట్ఫోలియో మొత్తం. అంటే అతను తీసుకున్న రిటర్న్స్లలో మేజర్ పార్ట్ ట్యాక్స్కి వెళ్ళిపోతుంది అన్న భయం ఉందన్నమాట అతనికి. సో అతను ఇంకా ఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీస్ ఉన్నాయి. అతను ఏం చేస్తున్నాడు, ఇప్పుడు అతను తీసుకున్న మ్యూచువల్ ఫండ్స్ని ప్లెడ్జ్ చేసి లోన్ తీసుకుంటున్నాడు, లోన్ తీసుకొని వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఓకే. సో ఇక్కడ అతను ఎంత లెవరేజ్ తీసుకుంటున్నాడు అతని ఇన్వెస్ట్మెంట్స్ మీద అంటే 8 CR మీద ప్లెడ్జ్ చేసి మళ్ళీ 4 CR 5 CR లోన్ తీసుకొని 5 CRని కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో అతనికి నెక్స్ట్ వచ్చే రెగ్యులర్ ఇన్కమ్, బిజినెస్ ఇన్కమ్స్తోని దీన్ని క్లియర్ చేసుకుంటాడు లోన్స్ని. డౌన్ ద లైన్ ఈ 8 CR ప్లస్ మళ్ళీ 5 CR అంటే అప్రాక్సిమేట్గా ఒక 12-13 CR జస్ట్ ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్ళిపోతుంది అతనికి. ఓకే. సో అంటే ఇమాజిన్ చేయలేమండి ఈ మనకున్న ఆప్షన్స్, ఈ ఫ్యూచర్స్ని ఎవరెవరు ఎట్లెట్లా యూజ్ చేసుకుంటున్నారు అనేది మనం ఇమాజిన్ చేయలేం. అతను నాకు చెప్తున్నాడు ఈ విషయం, నేనేం చెప్పలేదు అతను చెప్తున్నాడు నాకు. వాళ్ళు అట్లా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు దాన్ని. అది కరెక్టా తప్ప అనేది ట్యాక్స్కి రిలేటెడ్ CA వాళ్ళు చెప్తారు. కాకపోతే ఈ అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి, అంటే ఈ టైంని అయితే అతను అడ్వాంటేజ్ తీసుకుంటాడు. నెక్స్ట్ డౌన్ ద లైన్ చూసుకుంటే ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు 12 CR అతను ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం, కాంపౌండింగ్లో అతనికి ఎంత రిటర్న్స్ వస్తుంటాయి, కరెక్టే కదండి. అండ్ అతను ఫినాన్షియల్గా స్టేబుల్, ఆ ఈఎంఐస్ అతను పే చేసుకోగలుగుతాడు, అంటే నెక్స్ట్ 5 years అతను తీసుకున్న లోన్ మీద పే చేసుకోగలుగుతాడు అనమాట. సో నాకైతే బెస్ట్ అనిపించింది, అతను క్యాలిక్యులేషన్ చూస్తే బెస్ట్ సొల్యూషన్లోనే వెళ్తున్నాడు అనిపించింది నాకు. కానీ ఇంకొకటి ఏంటంటే, సో ఇలా మనం కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కాకపోతే అక్కడ మీకు వచ్చిన క్లయింట్ ఏంటంటే ఫైనాన్షియలీ స్టేబుల్. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఇది మనం అంటే పోయినా కానీ నేను రీపే చేసుకోగలుగుతానే ఒక నమ్మకం అనేది ఆయనకు ఉంది కాబట్టి ఒక డేరింగ్ గా స్టెప్ వేసి. కానీ వేరే ప్రాస్పెక్టివ్స్ కి వచ్చేటప్పటికి అలా ఉండకపోవచ్చు. అవునండి. అది తీసి వేస్తాము, మళ్ళీ కడతామా కట్టలేమా అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనేది వస్తుంది. డిఫరెంట్ సినారియో. డెఫినెట్ గా, అంటే మీరు ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా చెప్పారు. నాకు గుర్తుకొస్తుంది, వేరే ఒక అతనిది గుర్తుకొస్తుంది. అతను ఏమంటున్నాడు అంటే, అతని ఇంటిని, అంటే 2-3 ఇళ్ళు ఉన్నాయి, ఒక ఇంటిని లోన్గా మార్టిగేజ్ లోన్ చేసి ఆ లోన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేసి దాని నుంచి వచ్చిన రిటర్న్స్ తోని హోమ్ ఈఎంఐ కడతాను అని అంటున్నాడు. అంటే ఈ మార్టిగేజ్ లోన్ ఈఎంఐ కడతాను అంటున్నాడు. సో ఇంత కాంప్లికేట్ చేసుకోవద్దు. నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్ డిఫరెంట్. అతని ఈఎంఐని అతను ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉన్నాడు, ఎర్నింగ్ ఇన్ డాలర్స్ కాబట్టి అతను చేసుకుంటాడు, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ కాబట్టి అతనికి సెట్ అయింది. కానీ అది అందరికి సెట్ అవుతారంటే సెట్ కాదు. సో ఎవ్రీ వన్ హ్యాస్ ఎ డిఫరెంట్ సిచ్యువేషన్ అనమాట. మనకు స్టేబుల్గా ఉన్నామా ఎక్కువ, అందుకే మనం గ్రీడ్ అనేది చాలా తగ్గించుకోవాలండి. ఇన్వెస్ట్మెంట్స్లో గ్రీడ్ మనకి ఎప్పుడైతే అత్యాశ పెరుగుతుందో అప్పుడు ఇట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి అనమాట. జస్ట్ మనం 15%, 12%, డౌన్ ద లైన్ ఒక 18% అంతే ఈ బ్రాకెట్లో ఉండి
మనం ఎంత కుదిరితే అంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి కానీ మరీ ఎక్కువ ప్లెడ్జింగ్లు చేసి మరీ చేయడం కూడా కరెక్ట్ కాదనమాట. Yeah. అండ్ నెక్స్ట్ మేజర్ థింగ్ అండి, మనం ప్రీపేమెంట్ చేస్తే కొన్ని లోన్స్లలో మనకి పెనాల్టీ పడుతుంది. ఓకే. కొన్ని 2-వీలర్ లోన్స్, కార్లో కానీ పర్సనల్ లోన్స్లో కానీ ప్రీపేమెంట్ చేస్తే కొంచెం మనకు పెనాల్టీ చేస్తారు అనమాట వాళ్ళు. అంటే వాళ్ళు తీసుకునే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంటుంది కాబట్టి వాళ్ళు పెనాల్టీ చేస్తారు. కానీ ఇక్కడ మనకు పెనాల్టీ అనేది ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్, లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్కమ్ ప్రూఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ లోన్లో. ఓకే. సో ఇప్పుడు మనం ఏదైనా ఒక చిన్న పర్సనల్ లోన్, ఒక 5 lakhs 10 lakhs పర్సనల్ లోన్ తీసుకోవాలనుకున్నా కూడా మన మీ income సోర్స్ proof ఆఫ్ ఇవ్వాలి. మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంది, మీరు ఈఎంఐ ఎట్లా పే చేస్తారు అనేది అడుగుతారు. కానీ మీరు అదే మ్యూచువల్ ఫండ్స్లో మీరు హోల్డింగ్స్ ఉన్నాయనుకోండి, రేపొద్దున మీరు జాబ్ మానేసినా కూడా అది ప్లెడ్జ్ చేసి మీరు లోన్ తీసేసుకోవచ్చు. ఓకే. సో ఇంత మంచి ఆపర్చునిటీస్ మనకి, ఎంత మంచి ఫీచర్స్ మనకి వేరే ఇక్కడ దొరకవు అనమాట. ఓకే. సో ఇవి యూజ్ చేసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్ అనమాట. అండ్ నైస్ సార్. అండ్ ఒకవేళ వెబినార్కి అటెండ్ అయ్యామనుకోండి, సో దీని మీద ఉన్న ఇంకా అడ్వాంటేజెస్ ఏమన్నా చెప్తారా మీరు? డెఫినెట్గా అండి. అసలు లోన్ తీసుకోవాలా లేదా, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ మీద లోన్ తీసుకోవాలా లేదా, తీసుకుంటే ఏ సిచ్యువేషన్స్లో తీసుకోవాలి, అండ్ వాళ్ళకి సూట్ అవుతుందా లేదా, అంటే యాజ్ అన్ ఇండివిజువల్గా వాళ్ళు ఇంతవరకు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన మీద లోన్ తీసుకోవాలా, లోన్ తీసుకొని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇది కూడా నేను అడుగుతాను. చాలా మంది అంటారు లోన్ తీసుకొని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాను, 6 monthsలో డబుల్ అయిపోతే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెడతాను అంటే అవి కావండి. అవి రియల్ ఎస్టేట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్. అన్నిట్లో రిస్క్ ఉంటుంది, అది కాదండి. ఎందుకంటే ఒకసారి క్యాపిటల్ రియల్ ఎస్టేట్లో స్టక్ అయ్యిందంటే చాలా టైం పడుతుంది రిటర్న్ కావడానికి. ఓకే. ఎందుకంటే అక్కడ స్టక్ అయిన తర్వాత మీరు ఈఎంఐస్ అయితే ఖచ్చితంగా కట్టాల్సిందే కదా. అక్కడ రిటర్న్స్ వస్తాయో లేదో గ్యారంటీ లేదు, కానీ ఇక్కడ ఈఎంఐస్ అయితే గ్యారంటీ కట్టాలి ఎవ్రీ మంత్. సో ఆ సిచ్యువేషన్ అండి, నేను అందుకే అడుగుతాను, లోన్ తీసుకుని ఏం చేస్తారు, మీకు లోన్ నిజంగానే అవసరమా లేదా, లేకపోతే నిజంగా అవసరం ఉంది అంటే మీరు పార్షల్ విత్డ్రాల్ తీసేసుకోండి. ఈఎంఐ కట్టలేని సిచ్యువేషన్లో ఉంటారు చాలామంది, అంటే ఇన్కమ్ సోర్స్ లేదు, ఇది ఒకటే ఉంది, అప్పుడు ఇంకా పార్షల్ విత్డ్రాల్ తీసుకోవాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు ఎంత రిక్వైర్మెంట్ అంత విత్డ్రాల్ చేసుకోవాలి, కానీ కాంపౌండింగ్ ఎఫెక్ట్ని ఆపొద్దు అనేది నా మెయిన్ కన్సర్న్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే వెబినార్కి అటెండ్ అయ్యామంటే ఇంకా బోల్డ్ అని సలహాలు అనేది కూడా ఇస్తాను చెప్తున్నారు కాబట్టి ఇట్ వాస్ వెరీ నైస్. థ్యాంక్ యూ అండి. మ్యూచువల్ ఫండ్స్ మీద లోన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఇంకా ఏదైనా కానీ మీకు సందేహాలు ఉన్నాయంటే, సో వెబినార్కి అటెండ్ అయ్యారంటే మీ యొక్క సందేహాలకు కూడా మంచి మంచి సలహాలు అనేది కూడా మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణ గారు చాలా చక్కగా ఇస్తారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.